హలో అండి. ఈరోజు శుక్రవారం కదండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కదా. మనం పువ్వులు సమర్పించాలి అంటే మన పెరట్లో ఉన్న పువ్వులు కనుకైతే ఫ్రెష్గా పూసి ఏ రకమైనటువంటి అంటూ లేకుండా మనం నిష్టగా స్నానం చేసి ఆ పువ్వుల్ని కోసి మనం ఆ లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించుకున్నాము అంటే మన ఇల్లు అనేది పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. మనం పూజ కోసం పూలు ఉపయోగించవచ్చు. హిందూ ఆచారాల ప్రకారం పూజలో పూలు సమర్పించటం వల్ల దేవుడికి మనం ప్రేమ భక్తిని వ్యక్తం చేసినట్లు అనమాట. మనం ఆ పూజ స్థలం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుందన్నమాట. మనం ఇంట్లో ఇలా నిష్టగా మన పెరట్లో పూసిన పూలతో గనక మనం పూజ చేశాము అంటే ఈ సీజన్లో మల్లెపూలు పూస్తాయి కదా. మల్లెపూలు దేవుడికి సమర్పించటం వల్ల ఈ మల్లెపూలు అనేవి దేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ మల్లెపూలు అనేవి లక్ష్మీదేవి అమ్మవారికి మనము శుక్రవారం రోజున పూజ చేసుకుంటూ ఆ అమ్మవారికి సమర్పించినట్లయితే మిగిలిన దేవుళ్ళకు కూడా సమర్పించినట్లయితే మల్లెపూలు దేవుడికి చాలా ప్రీతిపాత్రమైనవి కాబట్టి వాటిని పూజలో ఉపయోగించటం ద్వారా దేవుడిని మనం ఆనందింపచేస్తున్నట్లు అనమాట. లక్ష్మీదేవి అమ్మవారు కూడా చాలా సంతోషపడతారు. మల్లెపూలు దేవుడికి సమర్పించటం ఒక మంచి సాంప్రదాయమైన పద్ధతిగా కూడా అంటారు. చూశారు కదండి. ఈరోజు శుక్రవారం రోజున మా పెరట్లో పువ్వులు కోసి నేను దేవుడికి సమర్పించుకొని ఉదయాన్నే పూజ అనేది చేసుకున్నాను కదండి. మీరు కూడా చక్కగా మీకు కొంచెం స్థలం ఉన్నా కూడా లేదంటే కుండీలోనైనా సరే 2 మొక్కలు వేసుకొని మీ ఇంట్లో పూసిన పూలతోటే మీ దేవుళ్ళకి సమర్పించుకున్నారు అంటే మీకు పాజిటివ్ ఎనర్జీతో పాటు మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయండి. ఎక్కడో ఎప్పుడో కోసిన పూలను తీసుకొచ్చి ఎవరెవరో తాకిన పూలను తీసుకొచ్చి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఇక తప్పదనుకోండి పసుపు నీళ్ళు చిలకరించుకొని ఆ పువ్వుల్ని మనం అమ్మవార్లకి దేవుళ్ళకి సమర్పించుకోవచ్చు అనుకోండి. అంత బాధ ఎందుకు అనుకునేవాళ్ళు మన ఇంట్లోనే మొక్కలు వేసుకొని నాకులాగే ఇలా దేవుణ్ణి పూజించుకుంటే మీకు మంచి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను. వీడియోకి ఒక్క లైక్.